ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేషరాశి వారికి ఒక్క విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీ పైన ఉంది. 3 రోజుల్లో జరగబోయేది ఊహించలేరు. అసలు మరొక 24 గంటల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? మరొక 3 రోజుల్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి జాతకులకు కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్‌గా తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. లక్ష్యాలు నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమయానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు సూచన ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకునే ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. తోటి వారి యొక్క సూచనలు ఉపయోగపడతాయి. కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగించిన ఓర్పుతో వ్యవహరించాలి. బాధ్యతలను జాగ్రత్తగా శ్రద్ధగా నిర్వహిస్తే విజయాలు మీవే. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మరొక 24 గంటల్లోనే మేషరాశి వారి మీ జీవితంలో ఎన్నో రోజుల కష్టాలతో, ఆందోళనలతో, ఎవరికీ చెప్పుకోలేని బాధలతో గడిచిపోయాయి. కానీ ఇప్పుడు మీ కాలం మారబోతోంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆ శుభ సమయం మీ గడప దగ్గరికి వచ్చేసింది. మీ మాటలు సాధారణంగా అనిపించినా రాబోయే 3 రోజులు మీ జీవితంలో చాలా పెద్ద మలుపు తిప్పబోతూ ఉన్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు పడిన కష్టము, మీరు మౌనంగా భరించిన బాధ, ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఇప్పుడు పూర్తిగా మీ పైన ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయం నుండి మీ అదృష్ట చక్రం నేరుగా వేగంగా తిరగడం ప్రారంభం అవుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా వచ్చే 3 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపించే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, డబ్బుకు సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబంలో ఆనందాన్ని తెచ్చే శుభవార్త అయినా కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా సక్సెస్ అవుతుంది. మీకు సహాయం చెయ్యని వాళ్ళు కూడా ఇప్పుడు మీ వైపు చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడిన మీరు ఇక నుండి నా జీవితంలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడే రోజులు మొదలవుతున్నాయి. మీరు ఊహించని చోట నుండి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఇప్పుడు మీ చేతిలోకి రావడం ఖాయం. ముఖ్యంగా దేవునిపైన విశ్వాసం పెట్టిన మేషరాశి వారికి సమయం మరింత శుభప్రదంగా ఉంటుంది. శివయ్య కటాక్షం మీ వెంట ఉంటుంది. మీరు ఇటీవల అనుభవించిన ప్రతి బాధకు కూడా ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా కాలంగా దూరమైనటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ 24 గంటలు కూడా చాలా కీలకం. మీ కోపం తగ్గించుకుని ఎవరితోనూ అనవసరమైన వాదనలు చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ అవకాశాన్ని గుర్తించిన వారు మాత్రమే ముందుకు వెళ్తారు.
మేషరాశి వారు ఈసారి అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. మీరు చేయాల్సినదల్లా కూడా ఒకటే, భయపడకుండా ముందడుగు వేయడం. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో జరగబోయేది మీరు ఊహించలేరు, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా వీడియో ద్వారా చూసేద్దాం. మేషరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారి క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన్యానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. మేషరాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిదే నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే అభిమానంతో, భయముతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనియ్యరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుచేత ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు, అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరమైన ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు కూడా తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు. అదే వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క ప్రణాళికలు గొప్ప పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఈ విషయంలోనైనా తొందరపాటు అయితే వీరికి అసలు తగదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.